హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 56,252 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ప్రీవియస్ వీడియోస్లో మనకి రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు నేను చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా మన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే హోల్డ్ అయితే ఉందన్నమాట మార్కెట్. సో అదేవిధంగా మనం చూసుకుంటే మాత్రం మార్కెట్ 56,000 దగ్గర గతంలో ప్రీవియస్ వీడియోస్లో మనకి బ్రేక్ అయింది. అది సరైన పద్ధతిలో బ్రేక్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ మార్కెట్ వచ్చింది. మళ్ళీ అగైన్ మనకి 56,000 మనకి మార్కెట్ బ్రేక్ అవడానికి బ్రేక్ అయిందనమాట. ఈ బ్రేక్ అవడానికి కొద్ది వాల్యూమ్ కొద్దిగా జనరేట్ చేసుకుంది. ఇంకా కొద్ది వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి అనుకుంటే మార్కెట్ కొద్ది వాలిటాలిటీ క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ మనకి. సో ఇక్కడ రేపు మాత్రం సోమవారం నాడు నా అంచనా ప్రకారం ఎల్లుండి సోమవారం నాడు మాత్రం డెఫినెట్గా మార్కెట్ కొద్ది వాలిటాలిటీ ఉండాలి. ఎప్పుడైతే ఆ వాలిటాలిటీ ఉన్నప్పుడే మనకి ఈ మూమెంట్ అనేది మనకి హోల్డ్ అవ్వాల్సి అవసరం ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా ఏదైనా వరల్డ్ న్యూస్ ఇంపాక్ట్ ఏదైనా ఉంటే మాత్రం వరల్డ్ న్యూస్గా వార్ జరుగుతుంది. ఏదైనా వార్ అయితే మనకి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది ఇజ్రాయెల్, ఇరాను, అదే పాకిస్తాన్, ఇండియా ఇలా కొన్ని కంట్రీస్కి వార్స్ ఉంటాయి. అవి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసి నడుస్తుంది అనమాట. ఒకవేళ భయంకరమైన యుద్ధం వస్తే అంటే మనకి వార్ కంటే ఎవరో మధ్యలో ఏదో దేశం అమెరికా లాంటి కానీ రష్యా కానీ చైనా కానీ మధ్యలో దూరి వస్తే వాళ్ళకు కూడా తెలుసు యుద్ధం వస్తే మాత్రం చాలా ఎకనామీ మీద ఇంపాక్ట్ పడితే మళ్ళీ ఏ దేశం కూడా కోలుకోలేదు. ఏ దేశం అయితే యుద్ధానికి కొనసాగుతుందో ఆ దేశం కోలుకోలేదు. కాబట్టి ఏదో పైపైన మిసైల్స్ వేసుకుంటుంటారు. వీళ్ళు 4 వేస్తారు, వాళ్ళు 6 వేస్తారు, వీళ్ళు 6 వేస్తారు, వాళ్ళు 10 వేస్తారు. ఇలాంటివి ఉంటుంది అన్నమాట. అంటే మరీ దారుణంగా అయితే ఉండదు. ఆ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే మార్కెట్ ప్రజెంట్ నడుస్తుంది. ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి భయంకరంగా మనకి సెల్లింగ్ రాలేదు. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. యుద్ధం ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్ రికవరీ మూమెంట్లో వెళ్ళిపోతుంది. అంటే మార్కెట్కి ఎక్స్పెక్ట్ చేసినట్టు మార్కెట్. ఒకవేళ మార్కెట్ అన్ఎక్స్పెక్టెడ్గా యుద్ధం వచ్చిందంటే మాత్రం డెఫినెట్గా మనకి మార్కెట్ ఇక్కడి నుంచి కొంచెం సెల్లింగ్ అవుతుంది. మనకి 54,000 నుంచి 53,000కి వచ్చేది మనకి ఇండెక్స్. కానీ ఏంటంటే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి మన యుద్ధాలు వస్తుంటాయి. పాకిస్తాన్ ఇండియాకి వస్తుంది, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి వస్తుంది, ఈ ఇజ్రాయిల్ ఇరాన్కి వస్తుంది, లేదంటే రష్యా చైనాకి వస్తుంది. ఇలాగ ఎక్స్పెక్ట్ చేసి మార్కెట్ నడుస్తుందన్నమాట. సో దాని గురించి యుద్ధం భయం కారణం అయితే ప్రజెంట్ అయితే మార్కెట్లో లేదని చెప్పుకోవాలి. మనకి వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి 57,000 దగ్గర నుంచి మన మార్కెట్ ఇక్కడ నుంచి 57,000 కూడా మార్కెట్ వెళ్ళాలి. మన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనకి వాల్యూమ్ జనరేట్ చేసుకున్న దాన్ని బట్టి మార్కెట్ మనకి ఇంకా అప్ సైడ్ మూమెంట్ వెళ్తుందా, ఇంకా డౌన్ సైడ్ మూమెంట్ వస్తుందా అని చెప్పి మార్కెట్ని మనం చూసుకోవాలన్నమాట. సో అదేవిధంగా మనకి చాలామంది ఏం చూసుకుంటారంటే ఈ మూమెంటం నిన్న శుక్రవారం నాడు వచ్చిన మూమెంటం చాలామంది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు 2 వారాల గడువు ఇచ్చారు కాబట్టి దానివల్ల యుద్ధం ఆగింది కాబట్టి బయింగ్ వచ్చింది అనుకుంటారు. కానీ అదేం కాదు. వాస్తవానికి ఏంటంటే మార్కెట్ ఉండాల్సిన దానికన్నా ఉంది, వెళ్ళాల్సిన దాని రీతిలోనే వెళ్ళింది. దాని యుద్ధం ప్రభావం కానీ కావచ్చు, లేదా యుద్ధం ముగిసిందనే ప్రభావం కూడా కావచ్చు. ఏదైనా మార్కెట్ మీద ప్రజెంట్ అయితే పడలేదు. ఒకవేళ ఇన్ కేస్ ఒక పాయింట్ ఇక్కడ ఉంది, అది గమనించుకుంటారు. మార్కెట్ బయింగ్లో ఉంది కాబట్టి మార్కెట్లో యుద్ధం లేదు అని ఏదైనా మెసేజ్ వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ భయంకరంగా మార్కెట్ పరిగెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ బయింగ్లో ఉంది కాబట్టి లాజిక్ పరంగా మనం చూసుకుంటే మాత్రం మళ్ళీ బయర్స్ మార్కెట్లో మూమెంటం ఇచ్చేసి మార్కెట్ని అప్సైడ్ మూమెంట్లో తీసుకెళ్ళిపోతారు అన్నమాట. సో ఎన్ని కారణాల వల్ల మనం ఆలోచించాల్సి వస్తుంది. సో అయితే ఏది ఏమైనా సరే మనకి మనం మార్కెట్ ఉండాల్సిన దాని రీతిలో ఉంది. మనకి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నియర్ ఉంది. ఒకవేళ మార్కెట్ యుద్ధం 2 వీకులు ఆగి ఉందంటే ఈ బయింగ్ కాదు, మామూలుగా 57,000 అబోవ్ మార్కెట్ బయింగ్లోకి వచ్చేయాలి. ఎందుకంటే యుద్ధం కారణంగా మార్కెట్ పడింది, మన యుద్ధం ఆగింది ప్రజెంట్ అంటే మార్కెట్ బయింగ్లోకి వచ్చేయాలి. కానీ అంత బయింగ్ కూడా రాలేదు. మార్కెట్ ఉండాల్సిన రీతిలో ఉంది, వెళ్ళాల్సిన రీతిలో వెళ్ళింది అన్నమాట. ఓకేనా. సో అయితే మనం ఇంట్రాడే బేసిక్లో ఒకసారి టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, మన ప్రీవియస్ వీడియోస్లో నేను ఒక రెసిస్టెంట్ లెవెల్ మీకు చెప్పడం జరిగింది. ఆ రెసిస్టెంట్ లెవెల్ చూడండి, మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ అయితే క్రియేట్ చేసుకుని ఉంటుంది మార్కెట్ అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ లెవెల్ని మల్టిపుల్ టైం టెస్ట్ చేసింది అనమాట. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో నేను ఏదో కాల్ ఆప్షన్ బై చేస్తాను కూడా చెప్పడం జరిగింది మీకు. అదేవిధంగా కాల్ ఆప్షన్ అయితే నేను బై చేయడం కూడా జరిగింది అనమాట ఈ రెసిస్టెంట్ లెవెల్. తర్వాత నెక్స్ట్ టార్గెట్ మీకు ఈ లెవెల్ కూడా చెప్పడం జరిగింది అనమాట. సో మనకి ఈ లెవెల్ బ్రేక్ చేసింది, రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ చేసింది మార్కెట్. బ్రేక్ చేసిన వెంటనే నేను కాల్ ఆప్షన్ బై చేసి టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. కంప్లీట్గా నాకు ప్రాఫిట్లోకి నేను ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఓకేనా. అదేవిధంగా మనకి ఇంకో సపోర్ట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది అనమాట. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ ఒక డౌన్ సెల్కి వస్తే ఆ లెవెల్ బ్రేక్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఈ లెవెల్ అనమాట. ఈ లెవెల్ నేను మొన్న ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ లెవెల్ మల్టిపుల్ టైం నేను టెస్ట్ చేసుకుంటే మార్కెట్ ప్రజెంట్ అయితే హోల్డ్ అయింది అనమాట. ఇది కంప్లీట్గా విత్ వాల్యూమ్ ప్రకారం మనకి బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా నేను పుట్ ఆప్షన్ అయితే తీసుకుందును. కానీ మరుసటి రోజు మార్కెట్ ఇదే లెవెల్ని సపోర్ట్ చేసుకుని మనకి ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. నేను ఈ లెవెల్ దగ్గర ఫస్ట్ ఈ లెవెల్ దగ్గర పుట్ ఆప్షన్ తీసుకున్నాను. పుట్ ఆప్షన్ తీసుకుని నేనైతే ప్రజెంట్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ వాల్యూమ్ మనకి రివర్సల్ అయిందనమాట. అన్ఎక్స్పెక్టెడ్ రివర్సల్ ఎప్పుడైతే అయిందో చిన్న ప్రాఫిట్తో నేను ఎగ్జిట్ అయ్యి పుట్ ఆప్షన్ తీసుకుని చిన్న ప్రాఫిట్ అనేది పెద్ద ఏం కాదు, నాకు తెలిసిండే ఒక $7.32 ఎంతో వచ్చింది. అంత ప్రాఫిట్ తీసుకుని ఎగ్జిట్ అయిన తర్వాత మనకి కాల్ ఆప్షన్ ఈ లెవెల్ బ్రేక్ చేసినట్టే కాల్ ఆప్షన్ అయితే నేను బై చేసాను. ఫుల్ ఫిజ్గా టార్గెట్ అయితే మన రెసిస్టెంట్ లెవెల్ అయితే కంప్లీట్గా టార్గెట్ ఇవ్వడం జరిగింది. నేను ఎగ్జిట్ అవ్వడం కూడా జరిగింది అనమాట. ఓకేనా. సో అయితే అయిపోయిన దాని గురించి భజన చాలామంది చెప్తారు. దాని గురించి మనం ఇప్పుడు వద్దు, అవ్వాల్సిన దాని గురించి చెప్దాం మనం. ఓకేనా. అయిపోయిన దాని గురించి చాలామంది చెప్తారు. ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు కూడా మనకి అయిపోయిన మార్కెట్ గురించి చెప్పమంటే చెప్తారన్నమాట. సో అయితే ఇప్పుడు మనం వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం మార్కెట్ ఈ బయింగ్ వెళ్ళింది కదా, ఈ బయింగ్ మాత్రం రాంగ్ బయింగ్లో విత్ వాల్యూమ్ ప్రకారం మనం వెళ్ళింది. ఈ రాంగ్ బయింగ్ని మార్కెట్ రూల్గా వెళ్ళాలి అనుకుంటే ఏ న్యూస్ మీద ఇంపాక్ట్ లేదు, మార్కెట్ మీద యుద్ధం కారణించి ఏదైనా వరల్డ్ వైడ్గా న్యూస్ ఇంపాక్ట్ లేదు అనుకుంటే మాత్రం డెఫినెట్గా సోమవారం మాత్రం వాలటిలిటీ ఉంటుంది మార్కెట్. సోమవారం ఆ వాలటిలిటీని మార్కెట్ ఈ రాంగ్ బైని క్యాప్చర్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఎప్పుడే మనకి ఈ మూమెంట్ ఆగుద్ది అనమాట. లేని పక్షంలో మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే మాత్రం డెఫినెట్గా మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ కోసం ఉందన్నమాట. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మార్కెట్ ఇది స్ట్రాంగ్ ఒక సపోర్ట్ ఇంటర్డే బేసిక్లో స్ట్రాంగ్ సపోర్ట్గా క్రియేట్ చేసుకుంది. ఈ రేపు సోమవారం నాడు మార్కెట్ వాలటిలిటీ ఉన్న కారణం కూడా ఈ లెవెల్ కూడా సోమవారం నాడు మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ బేస్ చేసుకుని మార్కెట్ ట్రేడ్ చేసుకుంటారు అనమాట. ఓకేనా. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మన రెసిస్టెంట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి ఏ లెవెల్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ గ్యాప్ అప్ ఈ లెవెల్ మధ్యలో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా నేను మార్కెట్లో పుట్ ఆప్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇంత అప్సైడ్ మొమెంటం వెళ్ళదు, ఒకవేళ గ్యాప్ అప్ ఈ లెవెల్ దగ్గర అయితే ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా పుట్ ఆప్షన్కి నేను ట్రై చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఫ్లాట్గా ఓపెన్ అయితే మళ్ళీ డెఫినెట్గా ఈ లెవెల్ బ్రేక్ అవుతుండగా నేను కాల్ ఆప్షన్ బై చేసుకుంటాను. ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మన టార్గెట్ 56,700 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ మాత్రం ఈ లెవెల్ దగ్గర సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. సెకండ్ టార్గెట్ ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ రివర్సల్ అయితే మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక ఇంటర్డే బేసిక్లో ఒక సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ తీసుకుంటాను. తర్వాత నా టార్గెట్ అయితే ఈ లెవెల్ దగ్గర అయితే నేను పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి, పుట్ ఆప్షన్ తీసుకోండి. ఈ లెవెల్ పుట్ ఆప్షన్ తీసుకుంటే మనకి డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్ దగ్గర బేస్ చేసుకుంటూ సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి ఈ లెవెల్ దగ్గర మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ బ్రేక్ 25,112 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నేను ప్రీవియస్ డే వీడియోస్లో కూడా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ నిఫ్టీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉందని కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర నుంచి మల్టిపుల్ టైం మార్కెట్ సపోర్ట్ తీసుకుంటే ప్రజెంట్ అయితే హోల్డ్ అయింది కూడా. సో ఈ లెవెల్ ఒకవేళ బ్రేక్ చేస్తే మళ్ళీ మార్కెట్ డెఫినెట్గా 23,000 దగ్గరికి వచ్చే పాసిబిలిటీ ఉందని కూడా చెప్పలేను. నేను ప్రీవియస్ డే వీడియోస్లో చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. అయితే మనం ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది, మనకి రెసిస్టెంట్ లెవెల్ కూడా ఉంది ఫ్రెండ్స్. మనకి రేపు మండేలో మార్కెట్ డెఫినెట్గా ఆ రెసిస్టెంట్ లెవెల్ని టచ్ చేసే పాసిబిలిటీ ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
సో ఇది ఒక సపోర్ట్ లెవెల్. అదేవిధంగా రెసిస్టెంట్ జోన్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ ఉంది. ఇది మండే గ్యాప్ అప్ ద్వారా నేను ఈ రెసిస్టెంట్ లెవెల్ నేను టచ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర మండే మార్కెట్లో ఈ లెవెల్ దగ్గర ఒకవేళ ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి లెవెల్ టచ్ చేస్తే మాత్రం నేను పుట్ ఆప్షన్కి ఇది ట్రై చేస్తాను. అది కూడా గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి. ఒకవేళ అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి బై చేసే అప్ సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం నేను డెఫినెట్గా ఈ లెవెల్ వరకు అయితే కాల్ ఆప్షన్ బై చేసి ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత వచ్చిన వాల్యూమ్ బట్టి డిసైడ్ అవుతాను. లేని పక్షంలో నేను న్యూట్రల్గా ఉంటాను అనమాట. అయితే మనకి ఇంట్రాడే బేసిక్లో చూద్దాం బట్ సో చూడండి ఫ్రెండ్స్, ప్రీవియస్ డే వీడియోస్లో మనకి రెసిస్టెంట్ లెవెల్ సపోర్ట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. మనకి రెసిస్టెంట్ లెవెల్ చూడండి, మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ ఉందని కూడా చెప్పడం జరిగింది మీకు. ఇది మల్టిపుల్ టైం ఈ లెవెల్ని టచ్ చేసుకుంటూ మార్కెట్ ప్రజెంట్ అయితే హోల్డ్ అయింది. తర్వాత మనకి శుక్రవారం నాడు మాత్రం ఈ లెవెల్ మాత్రం బ్రేక్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో నేనైతే కాల్ ఆప్షన్ బై చేశాను. మంచిగా ఫుల్ ఫెజ్గా మనకి ప్రాఫిట్ అయితే 25,000 లెవెల్ దగ్గర అయితే నేను ప్రాఫిట్ అయితే బుక్ చేయడం కూడా జరిగిందన్నమాట. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ చేసింది ఈ లెవెల్ బ్రేక్ చేయడం జరిగింది కాల్ ఆప్షన్. ఈ లెవెల్ దగ్గర నేను ప్రాఫిట్ అయితే బుక్ చేయడం కూడా జరిగిందన్నమాట. సో అయితే మనకి మండే మార్కెట్లో మాత్రం కొద్దిగా నియర్ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర ఉంది. మార్కెట్ 25,200 నుంచి 25,200 నుంచి 25,250 వరకు అయితే ఒక రెసిస్టెంట్ జోన్ అనమాట. ఆ జోన్ని మార్కెట్ ప్రజెంట్ ఒక బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఆ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ మనం డిసైడ్ అవుతుంది. మార్కెట్ మళ్ళీ ఒక ఎగైన్ ఇంకెక్క అప్సైడ్ మూమెంట్ వెళ్తుందా లేదని చెప్పి అప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఒక ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మనకి ఈ లెవెల్ 25,150 లెవెల్ బ్రేక్ అయితే ఫుల్ ఫీజ్గా బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా నాకు 250 మనకి టార్గెట్ అయితే నేను 25,250 వరకు అయితే నేను టార్గెట్ పెట్టుకుని జరిగింది. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి 25,150 లెవెల్ బ్రేక్ అయితే డెఫినెట్గా 25,250 వరకు నేను టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో మండే మార్కెట్లో కొద్దిగా డెఫినెట్గా మార్కెట్ ఉన్న కండిషన్స్ ఏ న్యూస్ బేసిక్ మీద రాకుండా ఇందా చెప్పినట్టు ఉంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ వాలటిలిటీ ఉంటుంది. ఎందుకంటే రాంగ్ బయింగ్ మార్కెట్ వెళ్ళింది విత్ వాల్యూమ్ ప్రకారం మనం కన్సల్టేషన్ చేసుకుంటే ఇంత రాంగ్ బయింగ్ వెళ్ళిన మార్కెట్ని డెఫినెట్గా వాలటిలిటీతో క్యాప్చర్ చేసుకోవాలి. కాబట్టి ఆ వాలటిలిటీ రావడం మంచిది. మార్కెట్లో కొద్దినే వాలటిలిటీ రాదనమాట. రేపు ఒకవేళ సోమవారం వాలటిలిటీకి అది సరిపోతే ఆ క్యాప్చర్ చేసి సరిపోతే డెఫినెట్గా మండే కూడా వాలటిలిటీ ఉండే అవకాశం పాసిబిలిటీ మార్కెట్లో ఉంది. ఓకేనా. సో అదేవిధంగా మనకి ఈ లెవెల్ ఒకవేళ మార్కెట్ ఒక రివర్సల్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో నేను పుట్ ఆప్షన్ 25,000 లెవెల్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒకవేళ ఇన్ కేసు ఈ లెవెల్ బ్రేక్ అయితే డెఫినెట్గా నేను పుట్ ఆప్షన్ తీసుకుని మన టార్గెట్ అయితే ఈ లెవెల్కి అయితే నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. మళ్ళీ ఈ రెసిస్టెంట్ లెవెల్ని ఇంతకుముందు రెసిస్టెంట్గా ఇప్పుడు సపోర్ట్గా మారుకోవాలి. కాబట్టి ఈ లెవెల్ దగ్గరికి మార్కెట్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఒకవేళ అది కూడా ఈ 25,000 లెవెల్ బ్రేక్ అయిపోవాలని ఓకేనా. సో బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మనకి 25,150 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 25,250 లెవెల్ వరకు నా టార్గెట్ అయితే మంగళవారం నేను పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సోమవారం నాడు ఒకవేళ వాలటిలిటీ 0 మనకి అంటే వాలటిలిటీ పర్సంటేజ్ ఉంటుందన్నమాట. ఆ పర్సంటేజ్ డిసైడ్ చేసుకుంటే మాత్రం ఏ హ్యూజ్ వాలటిలిటీ 5x వాలటిలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మనకి మంచి ప్రాఫిట్ వాలటిలిటీ ఉంటే స్పీడ్ వాలటిలిటీ ఉంటుంది మరీ మంచిది. బై చేసి ఎగ్జిట్ అయిపోవడం విత్ సెకండ్స్లోనే మనకి మహా అయితే 2 minutes కూడా టైం పట్టదు. అంత వాలటిలిటీలో బాగుంటుంది మూమెంట్. ఎప్పుడో కానీ అది హ్యూజ్ న్యూస్ ఉన్నప్పుడు 5x వాలటిలిటీ ఉంటుంది. లేని పక్షంలో 3.2 నుంచి 3.x వాలటిలిటీ మనకి నార్మల్గానే ఉంటుంది. 3.2 నుంచి 3.8x వాలటిలిటీ ఒకవేళ సోమవారం సరిపోతే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్లో వాలటిలిటీస్ మంగళవారం కూడా వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉండే. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసి వెళ్తే జాగ్రత్తగా ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాం. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.